14-15వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య కాలంలో ఈ ఏనుగుల లాయం అనగా ఎలిఫెంట్ స్టేబుల్ అనే ఈ భవనాన్ని నిర్మించారు. మొత్తం 10,000 ఏనుగులకు పైగా ఆ రాజ్యంలో ఉండగా కేవలం 10-11 ఏనుగుల్ని మాత్రమే రాచరిక ఏనుగులు అనగా రాయల్ ఎలిఫెంట్స్గా గుర్తించి ఈ భవనంలో వాటికి నివాసం ఏర్పాటు చేశారు. ఈ భవనం పైకప్పులు పరిశీలిస్తే ఒక గది పైకప్పు ఇండో ఇస్లామిక్ నిర్మాణ శైలిలోను, మరి ఒక గది పైకప్పు గోపుర నిర్మాణ శైలిలోనూ నిర్మించబడినది. ఆ కాలంలో మొఘలుల దాడిలో ఈ భవనం తక్కువ శాతం నష్టం చవిచూసిందని చెప్పవచ్చును. దానికి కారణం ఈ భవన నిర్మాణ శైలి మొఘలుల నిర్మాణ శైలికి దగ్గరగా ఉండటం చేత తక్కువ శాతం ధ్వంసం చేయబడింది. ఈ భవనంలో మొత్తం 11 గదులు ఉన్నాయి. ఒక్కో గది ఒకేసారి 2 ఏనుగులు సరిపోయేంత పెద్ద గదులు.